పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో పట్టపగలు దొంగల బీభత్సం. ఇంటింటి వరండాలో పడుకొని ఉన్న మహిళ మెడలో 3 తులాల బంగారు గొలుసు లాక్కొని పరారైన దుండగలు. దొంగలు చోరీకి యత్నించిన సమయంలో మహిళ ప్రతిఘటించడంతో మిగతా వస్తువులు విడిచిపెట్టి పరార్. ఎల్విన్పేట పోలీసులకు ఫిర్యాదు చేసిన సుజాత అనే మహిళ. నేను ఎందుకు నడుస్తుండ్రో ఆగండి అంటున్నాను. ఏ పూజామే అరుస్తున్నాయి. 9 పావు క్యాల్కులేట్ ఆ షాప్ దగ్గర తొక్కులేదు కొడలేదు. ఎప్పుడు తప్పులు చూసి ఆయన చేసి 9:30 9:30 మాది సంత వీధి కోనలి. బయటని ఒక్క పెడుతుందని బయటని పడుకోనము. 4:30 ఈ టైం అప్పుడు మెడలోని చైన్ తాడుంది. చైన్ లాక్కొని వెళ్ళిపోండి. సగం ముక్క చేతిలో ఉండిపోయింది. పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ మొక్కలు బెల్ల లాక్కుని ఆ మొక్కలు బెల్ల లాక్కుని ప్లే చేసి టీ-షర్ట్ అన్నది టీ-షర్ట్ నడక సస్పెక్ట్గా ఉంటుంది.